గోల ఎక్కువ ఉండేది, మెంటల్ డిస్టర్బెన్సెస్. ఎందుకంటే ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎవ్రీ స్మాల్ థింగ్ విల్ క్రియేట్ ఏ బిగ్ వాయిడ్. అవును, అంత అయితే అదే పార్వతి అన్నట్టు ఫీలింగ్. అది మా మధ్యలో ఆ మాట ఎప్పుడు రాలేదండి. నిన్న అనవసరంగా చేసుకున్నా, లేకపోతే నాకు ఆ మ్యాచ్ వచ్చింది, నాకు నేను ఇళ్ళని చేసుకుంటే ఇంత బాగుంది, అసలు మా మధ్య అలా లేదు. అసలు మనిషి కావాలి కానీ ఇంకోలా కావాలి. సో నాకు ఎలా కావాలో అలా కావాలి అన్న ప్రయారిటీస్ తప్పితే చూపించేవాడు మొత్తానికి. తన ఉండేదిన్నా ఇద్దరికి ఇగో, అదే చెప్తున్నాను కదండి, ఇద్దరికి ఇగో ఉండేది, ఇద్దరు స్టబ్బర్న్ గా ఉండేవాళ్ళం, ఇద్దరు అరుచుకునే వాళ్ళం. ఎవరైనా ఒకళ్ళు సైలెంట్ అయితే ఆబ్వియస్లీ అవతల పర్సన్ తగ్గుతారు, సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వట్లేదు అంటే ఇద్దరం వదలట్లేదు, సో వదలట్లేదు, కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళేవి. తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఈయనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత పెద్ద గొడవ అయినా నెక్స్ట్ 1 hourలో కానీ, మార్నింగ్ అయితే మధ్యాహ్నంకి కానీ లేకపోతే ఈవినింగ్కి కానీ అసలు ఏం జరిగినట్టు వచ్చి మాట్లాడేస్తారు. మైండ్ లో ఉండదు అది, ఆ కోపం వరకే. కోపం తర్వాత అయిపోతే నేను కూల్ అయిన తర్వాత ఇమీడియట్ గా నేను వెళ్ళి నాకు గుర్తుండదు అది. అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారు నాకు తెలియదు. నేనేమో అది చూపించాలి కదా, సో నేను 3 రోజులు అల్లి కూర్చునేదాన్ని, 3 రోజులు ఆడే మాట్లాడేదాన్ని కాదు అలాగా. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలిగితే పట్టించుకోవాలిగా, పట్టించుకోకుండా అంటే ఇంకా ఎక్కువ చేస్తే మనం కూడా నేను కూడా ఇంకా ఎక్కువ చేస్తానో ఏమో. బట్ సమ్హౌ దేర్ వర్ డిస్టర్బెన్సెస్ అండ్ వీ హ్యాండిల్డ్ ద వే వీ కుడ్. మాకు ఎలా వచ్చో మేము ఎలా హ్యాండిల్ బికాజ్ ఎందుకంటే అందరికి ఇలాంటి సిచ్యువేషన్స్ రావు, టఫ్ ఫేస్ అండి. ఫేస్ చేయాలనిపించింది, చేసాము, బయటకు వచ్చాము. ఇప్పుడు చూసిన జోక్ లాగా మాట్లాడుకుంటున్నాం. మరి అదే కదా, అది దట్ ఈస్ వేర్ వి ఆర్ సక్సెస్ఫుల్ యాస్ కపుల్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు చెప్తుంటేనే చాలా తమాషాగా, వెరీ జాయ్ఫుల్ గా ఉంది వినడానికి. అదే మనం ఈ బతుకు జట్కా బండిలని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు టీవీలో కూర్చుని కూడా అది కూడా చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే, అమ్మ కొడుకు రిలేషన్షిప్, నాన్న కొడుకు రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఈవెన్ ఫ్రెండ్స్ లో కూడా ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటేనే దానికి ఇంకా గ్లూ లాగా బౌండ్ అవుద్ది. కలిసి రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ లేక ఎప్పుడు పోయిందో ఇంకంతే, అన్ని నువ్వు రారా పోరానే. ఓకే, అవును, 100%. ఇప్పుడు ఇన్ జనరల్ గా నీవేపే ఎక్కువ దుర్మార్గాలు నాకు కనిపిస్తున్నాయి. తను ఏదో పాపం ఒక్కసారి నువ్వు తిన్నంటే ఒక్కసారి తరగతి ప్రయోగించింది, భోజనం బయట ఇచ్చేసి. బట్ ఇన్ జనరల్ గా తక్కువ వాటిలన్నిట్లో కూడా నువ్వు రాజనాల్లాగే కనిపిస్తున్నావు నాకు. వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఇన్ మధు దట్ రియల్లీ మేడ్ యూ get convinced? No, నేను ఇలా ఉండకూడదు, మధు ఈస్ ది బెస్ట్, ఐ షుడ్ బెండ్ మై హెడ్ ఆర్ ఐ షుడ్ మౌల్డ్ మై సెల్ఫ్. చాలా కష్టం చెప్పడం, బట్ చెప్తున్నా, మధు ఇస్ ఆల్వేస్ రైట్. మధు ఇస్ ఆల్వేస్ రైట్. అంటే టైం టెస్టెడ్. నాకేంటంటే పేషెన్స్ ఎక్కువ అండి. సో నేను ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వను, అనలైజ్ చేసి దాని తర్వాత డెసిషన్ తనకే ఇస్తాను. బట్ అనలైజ్ చేసి వాట్స్ ద అంటే అసలు ఏంటి ఆ సిచ్యువేషన్ అనేది, రైట్ రాంగ్ రెండు అన్నీ అనలైజ్ చేస్తాను. వాట్ విల్ గో గుడ్, వాట్ విల్ గో బ్యాడ్ అని కూడా. అంటే ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్లో అయితే మేబీ నా పేషెన్సే నాకు హెల్ప్ చేసింది. ఎవరికైనా నీ ఒక్కరికే కాదు, ఎవరికైనా పేషెన్స్ ఇస్ ది గ్రేటెస్ట్ ఎలిక్సిర్. ఆ కళ నా దగ్గర లేదండి. నేనైతే వచ్చేసరికి భూకంపం అయిపోద్ది, మొత్తం అన్ని పడిపోతాయి ఇక్కడ. అదే నువ్వు అంటే వచ్చి వెళ్ళిపోద్ది. కాదు, నిజంగా శివుడు
శివుడు బాలాజీ అదే కదా చెప్తున్నాను. శివాయ విష్ణు శివుడు పై ఏదో విష్ణు. నా ఇష్టదేవుడు శివుడు కాబట్టి ఆ క్యారెక్టర్ వచ్చేసింది అన్నమాట. పక్కనే బాలాజీ కూడా ఉన్నాడు కదా, సైలెంట్ ఆయన అయిపోయి. ఆయన నెక్స్ట్ కదా వచ్చింది, ఫస్ట్ శివుడు కదా వచ్చింది. అంటే మా అపరిచితుడు సినిమా చూసినప్పుడు మా ఆయనే అనుకున్నావా? అయ్యో, అది ఎక్స్ట్రీమ్ అండి. అంత మంచోడు కాదు, అంత విలను కాదు, రెండు కాదు. అంటే మరి అమాయకుడు, మంచోడు అంటే అంత అమాయకుడు కాదు, అంత అదేలే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేమే సరిగా హ్యాండిల్ చేసుకోలే ఆ ఫస్ట్ ఇనీషియల్ 1.5 years. మాకు తెలీదు ఎలా చేయాలని. తను ఏమనుకున్నారు, పెళ్ళైన తర్వాత హీ థాట్ దట్ నాకు ఇష్టమైన అమ్మాయి నా లైఫ్ లోకి వస్తుంది అనుకున్నారు తప్పితే అంతే, రెస్పాన్సిబిలిటీ తెలియదు. రెస్పాన్సిబిలిటీ అండ్ తన లైఫ్ లో ఏం చేంజెస్ రాబోతున్నాయి అనే దానికి తను ప్రిపేర్డ్ గా లేరు. ఆబ్వియస్లీ పెళ్లి తర్వాత చేంజెస్ సునామీ వస్తుంది నాకు తెలియదు. ఇట్స్ సేమ్ ఫర్ మీ ఆల్సో. నాకు నేను పెద్ద కోడలు, అన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. నేను మా ఇంట్లో చిన్నపిల్ల, ముగ్గురులో నేను లాస్ట్ అమ్మాయి, అక్కడేమో పెద్ద కోడలు, ఇక్కడేమో పెద్ద కోడలు. సో ఆకతాయితనం ఆటలు ఎక్కువ ఉండేది. నాకు బేసిక్గా ఏంటంటే నేను ఆ మూమెంట్ లోనే ఉంటా. ముందుది పెద్దగా పట్టించుకోను, తర్వాతది పెద్దగా పట్టించుకోను. యా, సో దాన్ని హ్యాపీగా ఉన్నానా సాడ్ గా ఉన్నానా ఎలా ఉన్నానా ఆ మూమెంట్ లో ఉంటా అంతే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ దాని తర్వాత ఐ డోంట్ క్యారీ. సో అది హ్యాండిల్ చేయడం నాకు కూడా తెలియలేదు ఫస్ట్ లో, మా ఇద్దరికి తెలియలేదు. అందుకే చెప్తున్నా, ఎవరికైనా ఇట్స్ ఎ న్యూ ఫేజ్. మ్యారేజ్ అనేది ఒక కొత్త ఫేజ్. సో మ్యారేజే కదా, ఇట్ విల్ బి గుడ్ అనుకుంటాం, ఎవరైనా గుడ్ అనే అనుకుంటాం. అండ్ దట్టు మేము ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాము, చాలా బ్యూటిఫుల్ థింగ్సే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ యా, సిచ్యువేషన్స్ విల్ కమ్ వేర్ మాకు ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఉండింది పెళ్ళైన కొత్తల్లో. బికాస్ బోత్ ఆఫ్ us, నేను వర్కింగ్ స్టాప్ చేసేసాను, తను చాలా చూజీగా పిక్ చేసుకునే వాళ్ళు ప్రాజెక్ట్స్. సో ఉన్న దాంట్లో మనం మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ ఉంటుంది కదా, అప్పుడు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా దాన్ని హ్యాండిల్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్ మేము ఇప్పుడు కూడా అనుకుంటాం, అసలు ఎట్లా దాటామో మనం ఆ సిచ్యువేషన్ అని. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా వీ నెవర్ బ్లేమ్డ్ ఈచ్ అదర్. గ్రేట్, రియల్లీ రియల్లీ గ్రేట్. వీ హేటెడ్ ద సిచ్యువేషన్స్, వీ హేటెడ్ ద థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ తప్పితే ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం అనేది ఎప్పుడు పోలా. అండర్స్టాండింగ్. యా, సో ఆ ఇష్టమే గ్రో అవుతూ ఉంది. నో మ్యాటర్ మేము ముసలోళ్ళు అయినా కానీ అది అలా పెరుగుతూనే ఉంటది అనుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.